మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు ధనస్సు రాశి వారికి. ఈ ధనుసు రాశి వారికి ఈ నెలలో ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రతి విషయంలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అడుగు తీసి అడుగు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులు చుట్టుముడుకుంటాయి. ఆదాయం తగ్గుతుంది. కుటుంబంలో కూడా కలతలు ఏర్పడుతూ ఉంటాయి. దాంతోపాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్యం దెబ్బతినడము, దాని గురించి డబ్బులు ఖర్చు చేయడం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోయి ఉంటాయి. ఆర్భాటాలకు ఆడంబరాలకు పోవలసి వస్తుంది. పోయి డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంటుంది. దానివల్ల ఇబ్బందుల పాలు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పరిచయం లేని వ్యక్తులను మీరు నమ్మరాదు. ఎవరో వచ్చి ఏదో చెప్పేసి ఈ విధంగా మీరు చేయండి అని అంటే నమ్మి దానికి వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. మోసపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి పరిచయం లేని వ్యక్తుల యొక్క మాటలు నమ్మకండి. వాటి గురించి పెట్టుబడులు పెట్టాలి చేయాలి అనేటువంటి ఆలోచన మనసులోకి రానివ్వకండి. పెట్టుబడులు పెట్టి మోసపోకండి. లేనిపోని చిక్కుల్లో పడడం జరుగుతుంది. దానివల్ల కోర్టు కేసులు, ఇటు పోలీసు కేసులు కావడము, ఇబ్బందులు పడడం అనేటువంటి జరుగుతుంది. సంఘంలో పరువు పోతుంది. వాహన ప్రమాదాలు ఏర్పడేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంది. లేదా సర్జరీలు జరగడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణాలలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుస్సు రాశి వారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం బాగానే ఉంటుంది. పరోపకార పనులు చేసి పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. ఆడంబరాలకు పోయి డబ్బు వృధాగా ఖర్చు చేసుకుంటారు. ఎదుటివారిని నమ్మడం వల్ల, కొత్త వారిని ఎదుటివారిని నమ్మడం వల్ల కొంత డబ్బు నష్టపోతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రెండవ వారం ప్రతి పనిలో కూడా జయం కలుగుతుంది. కానీ ఇబ్బందులు వస్తుంటాయి. రూపాయి సంపాదించామంటే 10 రూపాయల ఖర్చు వచ్చి కూర్చుంటుంది. ఎవరో కొత్త వారితో స్నేహితం ఏర్పడి వారు చెప్పిన మాటలు విని కొంత డబ్బు నష్టపోవలసి వస్తుంది. కొంత మోసపోవలసి వస్తుంది. కానీ కొందరు మిత్రుల యొక్క సహాయ సహకారాల చేత కొన్ని కార్యక్రమాలు నెరవేరడానికి మంచిగా ఉంది. లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టకపోవడం చాలా ఉత్తమమైనటువంటి ఒక విషయము. పెట్టుబడులు పెట్టకండి. జాగ్రత్తగా ఉండండి. డబ్బును అధికంగా ఖర్చు చేయకండి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కోపం చాలా పెరిగిపోతుంది. కోపంతో పాటు మూర్ఖత్వం కూడా పెరుగుతుంది. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడూ భయంగా ఉండడము, రావాల్సిన డబ్బు చేతికి రాకపోవడము, 10 మందిచే మాటలు తినడము జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇబ్బందుల పాలే కూర్చోవలసి వస్తుంది మూడవ వారంలో.
ఇక 4వ వారం కూడా ఇంచుమించు ఇలాగానే ఉంటుంది. స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంది. అధికారుల చేత చీవాట్లు తినడము, చేయని తప్పులకు శిక్ష అనుభవించడము, లేనిపోని నిందలు మీద పడడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. చేసే పనుల విషయంలో కూడా ఈ ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఈ ధనుస్సు రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రం పారాయణం చేయండి. మీకు వీలైతే తిరుపతికే వెళ్ళాలని లేదు, మీకు దగ్గర ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం మీకు దగ్గరగా ఉంటే వెళ్ళి ప్రతి శనివారం దర్శనం చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రం ఎన్నో ఉన్నాయి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేయండి. మీకు ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఇది శుభం.